ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాకు ఆకలిగా ఉందమ్మా. ఏమ్మా, నాకు భోజనం పెట్టవా? క్షమించండి అత్తయ్య గారు. నేనే నీకు క్షమాపణ చెప్పాలమ్మా. నిన్ను నా కొడుకు అంతలా నమ్ముతున్నా మేము నమ్మలేకపోయాం. నిన్ను దారుణంగా అవమానించి నిన్ను వాణ్ణి ఈ అవుట్ హౌస్ కి గెంటేశాం. కొత్తగా పెళ్ళైనా నీకు ఎలాంటి సంతోషం లేకుండా చేశాం. మామ్, నువ్వు అర్థం చేసుకున్నావు, మాకంతే చాలు. గాయత్రి, చూస్తావేంటి? మామ్కి అన్నం పెట్టు. వండిన అన్నమంతా అయిపోయిందండి. ఏం పర్లేదులే గాయత్రి, మేము మా అమ్మకి తినిపిస్తాం. నేను తినిపిస్తాను. అమ్మా, అమ్మా, బాలా, ఐ లవ్ యూ. ఎంత అమాయకంగా పడుకున్నావు బాలా. కానీ నువ్వు నన్ను ఎంత బాధ పెట్టావు. ఐమ్ సారీ బాలా. నువ్వు నన్నెంత హర్ట్ చేసినా నీ మీద ప్రేమ చావలేదు. నీకోసం మంచి ఫుడ్ ప్రిపేర్ చేస్తాను.
దోశలంటే గాయత్రికి చాలా ఇష్టం. నేను వేసే దోశలంటే ఇంకా ఇష్టం. ఈరోజు దోశలు తీసుకెళ్ళి గాయత్రికి ఇస్తాను. దానికి నా మీదున్న కోపం కొంచెమైనా తగ్గుతుందేమో. బాలా ఇష్టాలు నాకు బాగా తెలుసు. తనని ఎలా పడగొట్టాలో కూడా నాకు తెలుసు. కానీ బాలా ఇదివరకు బాలకృష్ణ కాదు. చిన్న పిల్లాడి మనస్తత్వం ఉన్న బాలాని కొంచెం డిఫికల్టీ అయినా లైన్లో పెట్టేస్తా. కానీ ఇంట్లో మిగిలిన వాళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరిని ఎలా ట్రాప్ చేయాలో తెలియడం లేదు. బట్ అదేం పెద్ద కష్టం కాదులే. అందరి లూప్ హోల్స్ తెలుసుకొని అందరినీ నా దారిలోకి తెచ్చుకుంటాను. టిఫిన్ ఎవరికమ్మా తీసుకెళ్తున్నావు? గాయత్రికి తీసుకెళ్తున్నాను తాతయ్య. నీ చేత్తో వేసిన దోశలంటే తనకు చాలా ఇష్టం అమ్మా. అదేం కాదులేండి మావయ్య గారు. ఆ గాయత్రికి టిఫిన్ తినే తికానా కూడా లేదనుకుంటా. అందుకే త్రిపుర ఇక్కడి నుంచి తీసుకెళ్తుంది. ఆస్తి కోసం ఆశపడింది. ఇప్పుడు తినడానికి తిండి కూడా లేకుండా కింద మీద పడుతుంది. ఆపుతారో? మీకు మమ్మల్ని ఆపడమే తెలుసులేండి. నాకు నా కూతురికి అన్యాయం చేసినందుకు ఆ దేవుడు గాయత్రికి శిక్ష వేశాడు. పిన్ని, నువ్వనుకున్నట్టు ఇది నా చెల్లెలికి శిక్ష కాదు, పరీక్ష. తన మీద నిందని తొలగించి మళ్ళీ గాయత్రిని ఆ ఇంట్లోకి తీసుకెళ్తాను. అమ్మా, వీళ్ళ మాటలు పట్టించుకుంటావేంటమ్మా? మీరు బాగుంటే ఏడవటం, మీరు బాధల్లో ఉంటే నవ్వుకోవడం వీళ్ళకి అలవాటే. వెళ్ళమ్మా, వెళ్ళు. గాయత్రి,